అందరికీ నమస్కారమండి. ఈరోజు నేను మీకు మిథున రాశి వారికి ఎన్నాళ్ళు మూసుకుపోయిన బతుకు తెరువు ఒక్కసారిగా ఓపెన్ చేయబోతుంది. మరి అతీంద్రియమైనటువంటి ఒక దైవిక సంచలనం ఈ జూన్ 22 సోమవారం నాడు మరి మీ ఆర్థికమైనటువంటి వ్యక్తిగత జీవితాల్ని మరి ఊహించినటువంటి మలుపులు తిప్పబోతున్నాయి. ఎన్నాళ్ళు మీరు ఏ దారి లేక నమ్ముకున్న వాళ్ళు వాళ్ళే చేతులెత్తేసి ఒంటరిగా నరకం అనుభవించారు కదా! మరి ఈ జూన్ 22 సోమవారం నాడు సరిగ్గా మధ్యాహ్నం 3:40 తర్వాత ఒక అద్భుతం జరగబోతుంది. మరి మీరు కలల కన్నా మీ కలలో కూడా ఊహించినటువంటి ఒక అపరిచితమైనటువంటి చోట మీకు భారీగా సహాయం హఠాత్తుగా అందబోతుంది. ఆ సహాయం చేసేది మరెవరో కాదు, మీ మైండ్ బ్లాక్ అవుతుంది. సాక్షాత్తు మరిది ఆ భగవంతుడే మిమ్మల్ని ఈ స్త్రీ రూపంలో మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మరి చివరి సెకండ్ వరకు ఊపిరి బిగబెట్టుకొని మరి ప్రశాంతంగా చూస్తేనే మీకు నేను చెప్పే విషయాలేంటో అర్థమవుతుంది. ఎందుకంటే ఈ జూన్ 22 మధ్యాహ్నం 3:40 తర్వాత మీ తలరాతను మార్చబోయేటువంటి ఒక దివ్య రహస్యం ఏంటో ఇప్పుడు బయటపడబోతుంది. మరి ఇక్కడే ఆశ్చర్య విషయం ఏంటంటే మీరు సహాయం ఆశించినటువంటి వ్యక్తుల నుంచి కూడా కాదు, మీరసలు ఆలోచించనటువంటి ఒక స్త్రీ ద్వారా ఈ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మార్పు ప్రారంభమయ్యేటువంటి సూచనలనమాట. మరి అసలు ఆ స్త్రీ ఎవరు? ఎందుకని మీకు సహాయం చేస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసినప్పుడు మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. మరి ఆ ఒక్క సహాయం మీ జీవితంలో ఆగిపోయినటువంటి చక్రాన్ని మళ్ళీ తిప్పడం కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు కూడా బలంగానే ఉన్నాయి. మరి మిథున రాశి అంటేనే మరి ముఖ్యంగా ఒక అంతుచిక్కని ఒక ద్వంద్వ స్వభావం. అంటే ద్విస్వభావం. మరి అపారమైన వాక్చాతుర్యం కలిగినటువంటి మేధావులు. మరి ఆలోచనల్లో కూడా చాలా వేగంగా ఉంటాయి వీళ్ళయి. మరి ఒకే సమయంలో 2 పనులు ఎలా చక్కబెట్టాలో మీకంటే బాగా ఎవరికీ తెలీదు అన్నట్లుగా ఉంటారు మిథున రాశి వారు. సమాజంలో అందరికీ చాలా సరదాగా, స్నేహపూర్వకంగా కనిపించినా మీ తెలివితేటలు, మీ అంతటి కష్టమైన పనులైనా సరే, సమస్యలైనా సరే సులభంగా పరిష్కరించగలిగినటువంటి సమర్థులే మిథున రాశివారు. మరి ఎదుటివారి మనస్తత్వాన్ని వారి మాటలను బట్టే పసిగట్టేటువంటి ఒక విచిత్రమైనటువంటి సైకాలజీ పవర్ కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి అతిపెద్ద లోపం ఏంటంటే మీ మనసు. మీ మనసు ఎప్పుడు ఒకే నిర్ణయం పైన స్థిరంగా ఉండదు. లోపల ఎంత మానసిక ఆందోళన నడుస్తున్నా, ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వేధిస్తున్నా సరే, బయట ప్రపంచానికి మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నట్లుగా నటిస్తారు. మీ బాధని ఎవరికీ చెప్పుకోరు. మీ లోపలే ఒక రహస్యమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించుకొని బతుకుతారు. మీ దయాగుణాన్ని చూసి కొందరు వ్యక్తులైతే మిమ్మల్ని ఆర్థికంగా వాడుకోవాలని, కరివేపాకులా తీసి పారేయాలని కూడా చూస్తున్నారు. ఈ అవమానాన్ని భరిస్తూ రాయల్‌గా ఒంటరిగా పోరాడేటువంటి తత్వం మరి మిథున రాశి వారిది. మిథున రాశి వారు ఎన్నో సంవత్సరాలుగా జీవితంలో ఒక అంతుచిక్కని సుడిగుండంలా సాగుతుంది. ఇందులో ఏదైనా సరే వ్యాపారంలో గానీ, ఉద్యోగంలో గానీ ఊహించినటువంటి మార్పులు, లీగల్ సమస్యలు గానీ, ఆర్థిక పరిస్థితులు గానీ ఎన్నో దిగజారిపోయింది. నాకున్న తెలివితేటలకి నేను ఎక్కడో ఉండాలి కానీ నాకెందుకీ దరిద్రం అని మీరు నిద్రపోలేనటువంటి సమయాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఏడ్చినటువంటి రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. కావాల్సినటువంటి పాత డబ్బు అందక, అప్పుల వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక మీ గౌరవం పూర్తిగా తీవ్రంగా గాయపడింది. అందుకే నమ్ముకున్న మనుషులే మీ వెనక గోతులు తవ్వారు. ప్రస్తుత పరిస్థితి గనక చూస్తే మీరు ఒక ఆఖరి ఊపిరితో పోరాడుతున్నారు. ఇక నా వల్ల కాదు, నా జీవితం ఇంతే, ఏ దేవుడు నన్ను కాపాడలేడు అనే ఒక కఠినమైనటువంటి ముగింపునకు మీరు వచ్చేశారు. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టి ఊపిరి సడలనివ్వకుండా చేస్తున్నాయి. ఒక అడుగు ముందుకు వేస్తే కాలం మిమ్మల్ని 100 అడుగులు వెనక్కి లాగుతుంది మిత్రమా. కానీ మీరు తెలియనటువంటి ఒక నిజమేంటంటే మీ కర్మఫలం పూర్తిగా ముగిసింది. ఎందుకు? ఎందుకనంటే ఈ రోజున మీ కర్మఫలంలో కానీ, మీ యొక్క జీవితంలో కానీ, మీరు ఊహించినటువంటి ప్రభావాల్లో గానీ ఒక అత్యద్భుతమైనటువంటి కొన్ని అవకాశాలు, కొన్ని అవకతవకలు కూడా కొన్నైతే జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు? మరి మీరు పూర్తిగా మిథున రాశి వారు ఎప్పుడు కూడా రాజుని చేయడానికి ఆ విశ్వం మీకు జూన్ 22 సోమవారం నాడు ఒక దివ్యమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసింది. ఎందుకంటే మీరు నరనరాల్లో రక్తాన్ని ఉరకలు వేయించి ఈ వీడియో మొత్తాన్ని కిరీటంలాగా మీకు అత్యంత సుదీర్ఘమైనటువంటి విషయాల్లోకి మీకైతే తీసుకువెళ్ళబోతుంది. అదేమిటంటే మరి ఈ రోజున జూన్ 22 సోమవారం ఉదయం నుంచి కూడా మీ చుట్టూ ఒక విచిత్రమైనటువంటి నిశ్శబ్దం ఉంటుంది. కానీ సరిగ్గా 3 గంటలు మధ్యాహ్నం 3:40 తర్వాత ఆ కీలకమైనటువంటి సమయం దాటిన తర్వాత మీ మొబైల్ స్క్రీన్‌లో ఒక అపరిచితమైనటువంటి నంబర్ ప్రత్యక్షమవుతుంది. లేక ఒక విచిత్రమైనటువంటి ఈమెయిల్ నోటిఫికేషన్ కూడా అందుతుంది. ఈ సందేశం చదివిన తర్వాత, కాల్ మాట్లాడిన తర్వాత మీకు ప్రశాంతంగా ఒంటిపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇన్నాళ్ళు మీకున్న అతిపెద్ద ఆర్థిక సమస్యలు లేదా మీపై చిక్కుకున్నటువంటి భారీ స్కాములు అన్నీ కూడా ఒక్కసారిగా బయటికి వెళ్ళడాన్ని మీ కళ్ళారా మీరైతే చూస్తారు మిత్రమా. ఎందుకంటే ఈ రోజున
మరి మీకు ముఖ్యంగా ఈ స్త్రీ మీకు దగ్గరకి రావాల్సినటువంటి అవసరం లేదు. కానీ కొందరికి ఆ స్త్రీ ఆమె బంధువు కావచ్చు, మరికొంతమందికి ఒక పాత పరిచయం కావచ్చు, ఇంకొంతమందికి ఉద్యోగం దగ్గర గాని, లేదా వ్యాపారం చేసేటువంటి సంబంధించినటువంటి వ్యక్తి కూడా కావచ్చు. మరి మిథున రాశి వారికి కనిపిస్తున్నటువంటి ఈ స్త్రీ ద్వారా వచ్చేటువంటి అనుకోని సహాయం మరి వీరికి ఊహించిన విధంగానే ఉంటుంది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మిత్రమా, ప్రస్తుతానికి మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు గురించి ఆమెకి తెలిసే ఉండే అవకాశం ముందే ఉంది. మీరు చెప్పకపోయినా మీ పరిస్థితి గమనిస్తుంది. మధ్యాహ్నం 3:40 తర్వాత వచ్చేటువంటి ఫోన్ కాల్‌లు గాని, సమాచారాలు గాని, ఒక ప్రత్యక్షమైనటువంటి సంభాషణ ద్వారా మీకు సహాయం చేయవచ్చు. ఇక్కడ అసలు మలుపు ఏంటంటే, మీరు చాలా కాలంగా ఒక తలుపు తట్టుతున్నారు. కానీ ఆ తలుపు తెరుచుకోవడం లేదు. ఇప్పుడు ఆ స్త్రీ మీకు మరో తలుపు చూపించే అవకాశం కూడా కనిపిస్తుంది. కొంతమందికైతే ఉద్యోగం సంబంధించిన దాంట్లో రిఫరెన్స్ ద్వారా కూడా రావచ్చు. కొంతమందికైతే ఆర్థిక సమస్యలకి మార్గం చూపించవచ్చు. ఇంకొంతమందికి కుటుంబంలో ఉన్నటువంటి అపార్థాలు అన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు కూడా రావచ్చు. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి ఊహించకుండానే వచ్చేటువంటి మలుపులు గనక అసలు ఇలాంటి విషయాలు మీరు ఒక్కసారి కాకపోతే మరింత ఉత్తేజకరంగా కూడా ఆలోచిస్తారు. మరి మీరు ఇంతకాలం నేనెందుకు ఆలోచించలేదని కూడా మీరు అనుకున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమందికి ఈ స్త్రీ గతంలో మీకు సహాయం చేయకపోయి ఉండవచ్చు. కానీ, ఇప్పుడు ఆమె సరైన సమయంలో వచ్చినందుకు మీకు ముందు అవకాశంగా నిలబడుతుంది. మరికొంతమందిలో అయితే మీలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి మీరు చేరలేని స్థాయికి తీసుకెళ్ళేటువంటి వ్యక్తిగా కూడా మారవచ్చు. ఈరోజు మీకు ముఖ్యమైనటువంటి విషయాలు ఎప్పటికప్పుడు కూడా నేర్పేటువంటి అవకాశాలున్నాయి. మన జీవితంలో కొన్ని మార్పులు, కొన్ని సంఘటనలైతే అనుకోకుండా అయితే రావు మిత్రమా. అవి ఒక మనిషి చెప్పినటువంటి ఒక మనిషి మాట వల్ల, మరి ఒక స్త్రీ చేసినటువంటి ఒక సహాయం వల్ల, లేదా మీ భవిష్యత్తే మారిపోవచ్చు. అలాంటి అరుదైనటువంటి సంకేతకాలే ఈరోజు మీకైతే కనపడేటువంటి అవకాశాలైతే బలంగా ఉన్నాయి. మరి ఈ సహాయం రావడానికి ప్రధాన కారణం గతంలో మీరు చూపినటువంటి మంచితనం. మరొక కారణం ఏంటంటే, మీ పరిస్థితిని గమనిస్తున్న ఒక స్త్రీ మీకు ఉపయోగపడాలని భావించడం. కొంతమంది కారణం మీరు గతంలో చేసినటువంటి సహాయం ఇప్పుడు తిరిగి మీ వద్దకు రావడం కూడా చూస్తుంది. ఇంకొంతమందికైతే కారణం విధి మీకోసం సరైన వ్యక్తిని కూడా సరైన సమయంలో పంపించడం కూడా చూస్తుందనమాట. ఎందుకంటే ఈరోజు శుక్ర ప్రభావం కారణంగా మహిళల ద్వారా శుభ పరిణామాలు కలిగే యోగం కనిపిస్తుంది. బుధుని యొక్క అనుకూలత వలన సంభాషణలు మరియు సమాచారాల్లో పరిచయాల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. మరియు చంద్ర ప్రభావం వల్ల మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా మరి ఈరోజు మీకు సులభంగా లభించేటువంటి సూచనలు కూడా బలంగానే కనపడుతున్నాయి. కాబట్టి ఈ రోజున మరి మీకు ముఖ్యంగా కొన్ని లాభాలైతే ఉన్నాయి మిత్రమా. ఈరోజు మీకు కలిగేటువంటి ప్రధాన లాభం ఏంటంటే, మీరు ఒంటరిగా మోస్తున్న ఒక సమస్య తోడు దొరకడం. మీరు ఆగిపోయిన చోట మళ్ళీ ముందుకు కదిలేటువంటి అవకాశాలైతే ఉన్నాయి. అలాగే మీ జీవితంలో ఇంకా మంచివారు ఉన్నారనే నమ్మకం కూడా పెరుగుతుంది. మరి ఇలాంటి సమయంలోనే మీరు ఒక చిన్న 2 జాగ్రత్తలు తీసుకుంటే కూడా మంచిది. అహంకారంతోటో లేదా సంకోచం వల్లో మీ మంచితనాన్ని వదులుకోవద్దు. మీరు సహాయం చేయాలనుకునేటువంటి వ్యక్తులు మాటలు కూడా నిర్లక్ష్యం చేయకండి. మరి ఈరోజు సోమవారం కావడం వలన శివనామస్మరణ స్మరించి మరియు ఒక మహిళకు లేదా ఒక వృద్ధురాలికి మీ శక్తి మేరకు సహాయం చేయండి. మీకు మరింత శుభప్రదమైనటువంటి అవకాశాలైతే అందిస్తుంది. సో, మిథున రాశి వారు ఈ 22 సోమవారం ఒక గొప్ప సందేశాన్నైతే అందిస్తుంది. మరి మీరు చాలా కాలంగా ఒక సమస్యను పరిష్కారం కోసం వెతుకుతున్నట్లయితే ఇప్పుడు మీకు అది అర్థమవుతుంది. ఆ పరిష్కారం మీకు దగ్గరలోనే రావడానికి సిద్ధంగా ఉందని. కాబట్టి ఈ మధ్యాహ్నం 3:40 తర్వాత ఒక చిన్న పరిణామం తేలికగా తీసుకోకండి. మీ జీవితంలో కొత్త ఆశకు, కొత్త అవకాశాలకి, మరి కొత్త అధ్యయనాలకి ప్రారంభం కాలేటువంటి సంకేతకాన్ని మీరు ఊహించినటువంటి ఆ స్త్రీ ఇస్తుంది. కాబట్టి ఈరోజు మీ జీవితంలో అదృష్టానికి మరింత రావాలని, ఒక మహిళ చేతుల ద్వారా మీకు మరింత ముందుకు వెళ్ళాలని, ఇలాంటి రోజులు మీకు ఒకటి తర్వాత ఒకటి మరింత ఉపయోగకరంగా మారాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. మీ బంధువులకైతే షేర్ చేయండి. అలాగే మిథున రాశి వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.